హలో, అందరికీ నమస్కారం. ఈరోజు రామాయణంలోని యక్షరాక్షసి అయిన తాటకి గురించి చెప్పుకుందాం. తాటకి తండ్రి యక్షరాజైన సుకేతుడు. ఇతను పిల్లల కోసం తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ఇతని తపస్సును మెచ్చాడు. సుకేతుడు తనకి కొడుకు కావాలి అని కోరుకున్నాడు. కాని బ్రహ్మదేవుడు తనకి ఒక బలమైన అందమైన కూతుర్ని ప్రసాదించాడు. ఈమెకి 1000 ఏనుగుల బలం ఉంది. తరువాతి కాలంలో తాటకి రాక్షసరాజైన సుందుడిని పెళ్లి చేసుకుంటుంది. వీరిద్దరికి కలిగిన పిల్లలే సుబాహుడు, మారీచుడు, కైకసి. కైకసి యొక్క పిల్లలే రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు ఇంకా శూర్పణఖ. తాటకి భర్త అయిన సుందుడు ఒకరోజు సురాపానం చేసి అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం మీద దాడి చేస్తాడు. దీనికి సుందుడు అగస్త్య మహర్షి శాపానికి గురై మరణిస్తాడు. దీనికి తాటకి అగస్త్య మహర్షి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటుంది. అందుకు కోపించిన మహర్షి తాటకికి రాక్షసత్వాన్ని ప్రాప్తిస్తాడు. అప్పటి నుండి తాటకి, సుబాహు ఇంకా మారీచులు అరణ్యాలలో మునులు జరిపే యజ్ఞాలను ధ్వంసం చేస్తున్నారు. తన యాగరక్షణ కోసం విశ్వామిత్రుడు దశరథుని దగ్గరికి వెళ్లి శ్రీరామ లక్ష్మణుల సహాయాన్ని ఆర్థిస్తాడు.